నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ ఆశ. ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే చెప్పులు విసిరేంత వరకు వెళ్లిన వివాదం ఖజురహో దేవాలయం కేసు. ఖజురహోలోని విష్ణుమూర్తి గురించి, మతాన్ని గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గం గట్టిగా వాదిస్తోంది. గవాయ్ పై దాడి యత్నాన్ని అందరూ ఖండించినప్పటికీ రైట్ వింగ్ మీడియా మాత్రం చీఫ్ జస్టిస్ కూడా తప్పు చేశారని అంటోంది. ఇంతకు అసలు ఖజురహో దేవాలయం వివాదం ఏంటి? అందులో చీఫ్ జస్టిస్ ఎందుకు వివాదాస్పదమయ్యారు? ఈ వివాదంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖజురహోలో చందేలా రాజవంశం అనేక దేవాలయాలు నిర్మించింది. 9 నుంచి 12వ శతాబ్దం వరకు ఈ నిర్మాణాలు కొనసాగాయి. అనేక దేవాలయాలు నిర్మించినప్పటికీ వాటిలో చాలా వరకు ప్రస్తుతం మనకు కనబడవు. మొఘలుల దాడుల్లో కొన్ని కూలిపోయాయి. వందల ఏళ్ల క్రితం నిర్మాణాలు కావడంతో కొన్ని వాటంతట అవే కూలిపోయాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం 25 దేవాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేవాలయాల్లో హిందూ, జైన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాలు నాటి నగర శైలి వాస్తు శిల్పం, శృంగార శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఈ ఆలయాలను భారతీయ పురావస్తు సంపదగా గుర్తించింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాల పరిరక్షణ బాధ్యతలను చేపట్టింది. 1986లో ఖజురహో సమూహ దేవాలయాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అప్పటి నుంచి ఇది ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటిగా పేరు పొందింది. ఈ దేవాలయ సమూహంలోనే జవారి ఆలయం కూడా ఉంది. ఆ జవారి ఆలయంలో విష్ణుమూర్తి అవతారంతో 7 అడుగుల శిల్పం ఉంది. ఈ దేవాలయాన్ని నాటి రాజవంశమే విష్ణుమూర్తికి అంకితం ఇచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. మొఘలుల దండయాత్రల సందర్భంగా ఈ దేవాలయం కూడా దాడికి గురైంది. అప్పుడు విష్ణుమూర్తి విగ్రహం తల వేరు చేయబడింది. చేతులు, కాళ్ళు కూడా ధ్వంసమయ్యాయి. నాటి నుంచి నేటి వరకు అదే స్థితిలో విగ్రహం ఉంది. అయితే విగ్రహాన్ని పునరుద్ధరించాలని, విష్ణుమూర్తి తల, చేతులు, కాళ్ళు మళ్లీ అమర్చాలని పలువురు వ్యక్తులు, సంస్థలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ వచ్చాయి. అయితే ఖజురహో దేవాలయాలన్నీ ఇటు ఆర్కియాలజీ చేతిలో, అటు ప్రపంచ వారసత్వ సంపదగా కొనసాగుతున్నాయి. వాటిని ముట్టుకోవాలంటే అనేక రకాల నిబంధనలు అడ్డొచ్చాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖజురహో విగ్రహాలను మరమ్మత్తు చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే రాకేష్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. విష్ణుమూర్తి విగ్రహం తల లేకుండా ఉందని, దాన్ని మరమ్మతులు చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నాయకత్వంలోని ధర్మాసనం విచారించింది. 2025 సెప్టెంబర్లో ఈ పిటిషన్ విషయంలో చీఫ్ జస్టిస్ గవాయ్ తన తీర్పు ప్రకటించారు. ఖజురహో పురావస్తు ప్రదేశమని, దీని పరిరక్షణ బాధ్యత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాది మాత్రమేనని తన తీర్పులో పేర్కొన్నారు. ధ్వంసమైన విగ్రహాన్ని మార్చడం లేదా పునరుద్ధరించడం పురాతన కట్టడాల పరిరక్షణ నియమాలకు విరుద్ధం కాబట్టి ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. అయితే తీర్పు వెలువరించే సందర్భంలో చీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పిటిషన్ ను పబ్లిసిటీ ఇంట్రెస్ట్ పిటిషన్ గా చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారు. అంతేకాకుండా విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణ విషయంలో పిటిషన్ కు ఉద్దేశించి కూడా కొన్ని సరదా కామెంట్స్ చేశారు. పిటిషన్ గొప్ప భక్తుడు, ఆయన దేవుణ్ణి ప్రార్థించాలి అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల అప్పుడే విశ్వ హిందూ పరిషత్ తో పాటు మరికొన్ని హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో చీఫ్ జస్టిస్ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను ఏ మతాన్ని, దేవుణ్ణి కించపరచలేదని, తాను అన్ని మతాలను గౌరవిస్తారని గవాయ్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కొంతమందిలో ఇంకా గవాయ్ పట్ల వ్యతిరేకత పోలేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో గవాయ్ బెంచ్ మీద ఉండగానే సీనియర్ లాయర్ రాకేష్ కిషోర్ తన బోటును విసరడానికి ప్రయత్నించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక మంది ఈ సంఘటనను ఖండించారు. అయితే హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్ అనుకూల మీడియా మాత్రం గవాయ్ దేవుడి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వాదిస్తున్నాయి. హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీసినందుకు గవాయ్ క్షమాపణలు చెప్పాలని కూడా కోరుతున్నాయి. అయితే గవాయ్ దళితుడు కాబట్టి ఆయనపై దాడి చేశారని ఇతర వర్గాలు ఆరోపిస్తున్నాయి.